మాట్లాడడం జరిగింది. పట్టభద్రుల విషయంలో గతంలో మీరు చూశారు, విద్యార్థుల విషయంలో అయినా ఉపాధ్యాయుల విషయంలో అయినా, విద్యార్థుల విషయంలో తీసుకుంటే మండల్లో ఇదే ముఖ్యమంత్రి గారు మండల్కు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టా ఉన్నారు. ఇక్కడ ఇప్పటి వరకు పెట్టే దాఖలాలు లేవు. ఇంకొకటి ఏంటంటే, ఏదైతే గతంలో 20,000 స్కూల్ ఉండే, అదే విధంగా డాక్టర్ల విషయంలో తీసుకుంటే ఎయిమ్స్ లో పనిచేసే డాక్టర్ కు ప్రతి నెల శాలరీ వస్తుంది. ఇక్కడ పనిచేసే డాక్టర్లకు 3 నెలలకు ఒకసారి శాలరీ వస్తుంది. అంటే దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. 3 నెలల దాకా ఎవరు తినొద్దు, ఇంటికి రాయి కట్టొద్దు, ఇంకేం చేయొద్దు అనే రకంగా మన ప్రభుత్వం ఉన్నది. ఆరోగ్యశ్రీ విషయంలో తీసుకుంటే నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో, అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో తీసుకుంటే ఇదే గవర్నమెంట్ రాకముందు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు వీళ్ళు ఏం చెప్పారంటే, ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నోటిఫికేషన్ ఇస్తాం. జూన్ 2 ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుండి తర్వాత విమోచన దినం సెప్టెంబర్ 17 వరకు 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఎక్కడైనా ఈ సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడైనా నోటిఫికేషన్ ఇచ్చిరా, పూర్తి చేసిరా? ఒకవేళ పూర్తి చేస్తే, పూర్తి చేయకపోతే పూర్తి చేసినాక ఓటు అడగాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కొన్ని ఆ జాబులు ఇచ్చేసి చేతులు దుక్కున్నారు. అదే విధంగా అగ్రికల్చర్ విషయంలో తీసుకుంటే 2 లక్షల రుణమాఫీని ఎక్కడ కూడా, ఏ ఊళ్ళో కూడా మొత్తం రుణమాఫీ కాలేదు. రైతు బంధు విషయంలో తీసుకుంటే ఎలక్షన్ రాకముందు రైతు బంధు 10,000 ఉన్నది. మీరు రైతు బంధు ఎవరు తీసుకోవద్దు, 15,000 మేము వేస్తామన్నారు. 3 దఫాలు అయింది, ఇంతవరకు ఇక్కడ లేదు. మొన్న 606 గ్రామాల్లో, ఆ మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ అని, ఇది కొత్త పైలట్ ప్రాజెక్ట్ అని 606 గ్రామాల్లో ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అరే ఇది కంటిన్యూ ప్రాసెస్, కంటిన్యూ పథకం. ఇది ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు కూడా చాలా మంది ఇది కంటిన్యూ పథకాన్ని మేము వేస్తా ఉంటాం, తీసుకుంటా ఉంటాం. ఈ డీబీటీ కింద, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఇది ఇవ్వాలి, మీరు డబ్బులు లేక వీళ్ళు చేస్తా ఉన్నారు. అదేవిధంగా యువ వికాసం 5 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ యువ వికాసం. యువ వికాసంలో ఏం చెప్పారంటే, మీ అందరికీ ఎవరైతే యువ వికాసంలో ఆడపిల్లలు ఉన్నారో అందరికి స్కూటీ ఇస్తాని, ల్యాప్టాప్లు ఇస్తాని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఏమి ఇవ్వలేదు. విద్యార్థుల విషయంలో తీసుకుంటే వాళ్లకు పిహెచ్డి చదువుకునే వాళ్లకు 10,000 రూపాయలు స్టైపెండ్ ఇస్తున్నారు. ఎక్కడ స్టైపెండ్ ఇవ్వలేదు. టీఎన్జీ విషయంలో తీసుకుంటే వాళ్ళందరికీ మేనిఫెస్టోలో సిపిఎస్ పెట్టి ఇంతవరకు ఆ సిపిఎస్ దానికి ఇంప్లిమెంటేషన్ చేయలే. ఒకటి మేము కోరేది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎంత బాధ్యత వహిస్తుందో ప్రతిపక్షం కూడా అంత బాధ్యత వహించి మీకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చిన దాకా వాళ్ళను వెంటాడి మెడల్ నుంచి వెదరించిన దాకా మండలంలో మీ గురించి మీ గొంతుకనే ప్రయత్నిస్తానని నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన బీజేపీ క్యాండిడేట్ నేను నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మీ అందరిని కోరుతా ఉన్నాను. భారత్ మాతా కీ జై.